బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కి వివాదాలు కొత్తేమీ కాదు. అయితే ఇప్పటివరకు ఏ వివాదం కూడా ఈ హీరోను బ్యాన్ చేసే వరకు వెళ్లలేదు. కానీ డాన్ 3 వివాదం మాత్రం అందుకు భిన్నమని చెప్పొచ్చు. డాన్ 3 సినిమా చేస్తానని ఒప్పుకుని 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఇంకో 2 వారాల్లో సినిమా మొదలు కాబోతుండగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీనివలన డాన్ 3 డైరెక్టర్ ఫరాన్ అఖ్తర్, నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్కి అక్షరాల 45 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇక దీంతో ఫరాన్ అఖ్తర్, నిర్మాత రితేష్ సిధ్వానీ ఇద్దరు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్లో రణ్వీర్ సింగ్ పై ఫిర్యాదు చేయడంతో ఆయన్ను ఇండస్ట్రీ నుంచి 3 ఏళ్లు బ్యాన్ చేశారు. ఇక దీంతో రణ్వీర్, ఫరాన్ అఖ్తర్, రితేష్తో రాజీకి దిగినట్లు తెలుస్తోంది. వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి భవిష్యత్తులో సత్సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడానికి రణ్వీర్ సింగ్ టీం ఎక్సెల్ సంస్థకు ఒక ప్రత్యేకమైన ఆఫర్ను ముందుంచింది. మొత్తం 45 కోట్ల రూపాయలను సెటిల్మెంట్ చేసుకోవడానికి తాము ఓకే అని చెప్పారు. 10 కోట్ల రూపాయలు ముందస్తుగా చెల్లిస్తామని, డాన్ 3 కాకుండా ఎక్సెల్ సంస్థతో మరో సినిమా చేస్తే 25 కోట్ల రూపాయల తగ్గింపును కూడా వారు ప్రకటించారట. ఈ విధంగా మొత్తంగా 35 కోట్ల రూపాయల విలువైన డీల్తో తక్షణ పరిహారం అందిస్తూనే ప్రొఫెషనల్ రిలేషన్షిప్ను కాపాడుకోవాలని రణ్వీర్ భావించారు. అయితే రణ్వీర్ సింగ్ టీం ఇచ్చిన ఈ భారీ ఆఫర్ నిర్మాతలకు ఏమాత్రం నచ్చలేదని బాలీవుడ్ మీడియా కోడే కూస్తోంది. ఫరాన్ అఖ్తర్, రితేష్ సిధ్వానీ ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారట. భవిష్యత్తులో రణ్వీర్ సింగ్తో మళ్లీ కలిసి పనిచేసే ఉద్దేశం తమకు అస్సలు లేదని ఎక్సెల్ టీం స్పష్టం చేసినట్లు సమాచారం. మరి రణ్వీర్ సింగ్ ఈ వివాదం నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.